జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం కీలక అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేస్తూ కేడర్లో నాయకత్వ పటిమను పెంపొందించడమే లక్ష్యంగా జనసేన సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. తిరుపతిలో జరుగుతున్న ఈ ప్రక్రియను తిరుపతి పార్లమెంట్ కమిటీ పరిశీలకురాలు ఎమ్మెల్యే లోకం నాగమాధవి పర్యవేక్షిస్తున్నారు. ఈ సమాచార సేకరణ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామంటున్న లోకం మాధవితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. తిరుపతి పార్లమెంటు నిర్మాణ సారథుల సమావేశం తిరుపతిలో జరుగుతూ ఉంది. మేడం ఇవాళ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేడం మనతో కూడా ఉన్నారు. మేడం ఇవాళ సమావేశం ఎందుకు చేస్తున్నారు, ఏంటి, నిర్మాణ సారథుల సమావేశం జరుగుతూ ఉంది, దీన్ని ఎలా చూడాలి, ఏంటి భవిష్యత్ ప్రణాళిక ఏంటి మేడం? ఈ ప్రత్యేక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం జరుగుతున్నది. దానిలో భాగంగా మమ్మల్ని ప్రతి లోక్సభ పరిధిలో కూడా ఒక పరిశీలకుల్ని నిర్మించడం జరిగింది. ఆ పరిశీలకుల కిందని ఆ లోక్సభ పరిధిలో ఉన్న 28 మంది కమిటీ మెంబర్లను కూడా వేయడం జరిగింది. ఈరోజు నన్ను లోకం నాగమాధవి, ఎమ్మెల్యే నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ, విజయనగరం డిస్ట్రిక్ట్, జనసేన పార్టీ, నన్ను తిరుపతి పరిశీలకులుగా నిర్మించారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఈ తిరుపతి పార్లమెంట్ పరిధిలో నాకు ఇచ్చిన ప్రధాన అంశం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ తీసుకొని 5 రోజుల కార్యక్రమం ఇది 3వ తారీఖు దాకా జరుగుతుంది. ఈ కమిటీ మెంబర్లతో కూడా మనం తీసుకొని ఎవరెవరు ఏ స్థాయిలో వాళ్ళు పార్టీకి ఇప్పటిదాకా పనిచేశారు, అలాగే ఈ కమిటీలో ఏ స్థాయిలో వాళ్ళు ఉండదలుచుకున్నారు అన్న దాని మీద మనం ప్రత్యేకంగా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతున్నది. అప్లికేషన్స్కి మీరు చూస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ అంచెలంచెలుగా పెరిగి ఈరోజు 22 లక్షల సభ్యత్వ నమోదుతో రాష్ట్రంలో ఉన్నది. ఎంతోమంది ఔత్సాహికులు ఉన్నారు. పార్టీ కోసం 2014 నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రజారాజ్యం నుంచి పనిచేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీలో ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక స్థానం కల్పించాలి. వాళ్ళ ద్వారా పార్టీని ఇంకా బలోపేతంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రాష్ట్రంలో నిర్మించే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం ముందుకు తీసుకెళ్లాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆశయం. దానికి తగ్గట్టుగానే ఈరోజు మన అప్లికేషన్లన్నీ సేకరణ చేసి సెంట్రల్ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కమిటీల నిర్మాణం జరుగుతుంది. ఇవాళ ఇది జరుగుతూ ఉంటే, నిర్మాణాత్మకమైన సమావేశం జరుగుతూ ఉంటే, అయితే వైసీపీ దీని మీద కామెంట్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన నాయకులుగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అదొక బాధ్యతగా తీసుకున్నారు. ఆ బాధ్యత ఆయన ఎలక్షన్ల ముందరే చెప్పారు. వైసీపీ అనే పెనుభూతం ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నదో దాన్ని మనం పూర్తిగా తరిమి కొట్టాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేసే విధంగా వాళ్ళు పూర్తి స్వేచ్ఛతో, అవినీతి లేని, అరాచకం లేని మంచి పాలనని మనం అందించాలి అన్న ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది. అలాగే అన్నట్టుగా గ్రామీణాభివృద్ధి ప్రత్యేక అంశంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్చిలుగా ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటూ దాన్ని కూడా తీసుకొని, అలాగే అటవీ శాఖను తీసుకొని తన ప్రతి శాఖకి ఈరోజు న్యాయం చేసే విధంగా, అంటే మూగజీవులకు కూడా న్యాయం చేసే విధంగా ఆయన ఈరోజు ప్రతి నిర్ణయం తీసుకొని ముందుకెళ్లడం జరుగుతున్నది. ఆయన ఎప్పుడూ కూడా అభిమానించేది జనసేన కార్యకర్తల్ని. ఆ కార్యకర్తల్ని ఈరోజు కించపరిచే వాళ్ళని నేను క్షమించను, అది ఏ పార్టీ అయినా కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు నేను ప్రతి వైసీపీ నాయకుడికి చెప్తున్నాను, ఎలక్షన్ల ముందర ఆయన తిట్టారు. 10 ఏళ్ళు మీరు చేసిన ప్రతి అవమానాన్ని ఆయన భరించారు. కానీ దానికి తగ్గట్టుగా ప్రజల్లో ఒక బలమైన ముద్ర వేసుకొని ఒక బలమైన నాయకుడిగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగడానికి ఆయన ఖచ్చితంగా ఎంతో కృషి చేశారన్న విషయం ప్రజలకు తెలుసు. ప్రజలు దానికి పట్టం కట్టారు. అయినా మీ బుద్ధి మార్చుకోవట్లేదు. ఈరోజు మార్చుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అది సబబు కాదని ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళే అధోగతి పాలవుతున్నారు. అలా మాట్లాడడం వల్ల జనసేన పార్టీ ఇంకా బలంగా తయారవుతున్నది. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇంకా బలమైన నాయకులుగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంటున్నారు. కానీ వైసీపీ ఆ 11 నుంచి 0కి వెళ్ళడానికి ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అన్న విషయం నాకు తెలుస్తున్నది. చాలామంది వైసీపీ పార్టీని వీడి ఈరోజు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అందులో కూడా మంచి నాయకులను ఏర్కొంటున్నారు. వాళ్ళ ద్వారా పార్టీ బలోపేతాన్ని ఆయనకు ప్రతి అడుగు ముందుకేస్తున్నారు. ఈరోజు మేమందరం కూడా జనసేన పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
ప్రతి విషయాన్ని కూడా తిప్పి కొడతాం. ఈరోజు రోజా అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం వల్ల జీరో అయిపోయి ఇంట్లో కూర్చుంది, బయటికి రాలేని పరిస్థితి. పేరు నాని గారు ఏం మాట్లాడతారు నాకు తెలియదు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చెప్పమని అడుగుతున్నారు. ఆయనకి తెలీదా? రోజు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడతారు. మీడియాలో వస్తున్న సమాచారం ఆయనకి తెలీదా చెప్పండి? 24లో ఉన్నదాన్ని 1వ స్థానానికి తీసుకొచ్చారు. ఈయన తెలియకుండా మాట్లాడుతున్నట్టుగా ఒక కవరింగ్ ఇస్తున్నారు. అలాగే కులాన్ అనే ముద్రని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించద్దు. ఆయన ఒకటే చెప్పారు, నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మీ తాట తీస్తాను అంటే దాని అర్థం నేను ఎప్పుడు ప్రజల వెనకాతలు ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తానని ఆయన బలంగా ఈరోజు చెప్పడం జరుగుతున్నది. నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటికే నాయకుడు కాదు. ఆయన జాతీయ నాయకుడు. ఆయన ఆణిముత్యం. భారతీయులు గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు. మోడీ గారు మెచ్చే వ్యక్తి ఆయన స్వయంగా ఒంట్లో బాగాలేనప్పుడు ఎవరిని చూడని ఒక ప్రధానమంత్రి మన పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారంటే దాని గురించే తెలుస్తున్నది ఆయన అంత నికార్సైన నాయకుడు అన్న విషయం. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుంచుకోవాలి. వైసీపీ చెప్పే కల్లబొల్లి మాటలు, అప్పుడప్పుడు కనిపించే జగన్మోహన్ రెడ్డి మాటల్ని మీరు నమ్మి మోసపోవద్దని నేను ప్రజలకు చెప్పడం జరుగుతున్నది. అది జై జనసేన. ఇది ముఖ్యంగా అంటే ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రజాసేవకు కట్టుబడి పనిచేసేవారు ఎవరినైనా కూడా ప్రజలు విశ్వసిస్తారు, ఆరాధిస్తారు అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఇవాళ కృషి చేస్తున్నారని చెప్పి కూడా స్పష్టం చేశారు. విడజన్స్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.